नवशिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुत्राभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां ఇలా కైలాసమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో ఎంతో వైభవపేతంగా ఈరోజు స్వామివారి యొక్క జన్మనక్షత్రం రోజున ఆర్ద్ర నక్షత్రం స్వర్ణార్థం తిప్పడం అనేటువంటిది చాలా విశేషము. అటు స్వర్ణార్థాన్ని ఇచ్చినటువంటి దాతలు కూడా మహారాజు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు. వాళ్ళకి ఎల్లవేళల ఎందు కూడా ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క దివ్యాశీస్సులు కలుగుతూ ఇంకా ఇంకా ఈ క్షేత్రంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు విశేషమైనటువంటి దానాలు చేయాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఈరోజు శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రం రోజున ఈ స్వర్ణ రథం మొట్టమొదట మాడవీధుల్లో తిరగడం, అది స్వామివారు మా చేత చేయించుకోవడం, మాకు స్వామివారు అవకాశం ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ విధంగా ఈవో గారు వాళ్ళు చెప్పారు. ఇదే మాదిర ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజు స్వర్ణరథం మాడవీధుల్లో తిరగబోతుంది అని ఆయనకి నిజంగా చాలా భగవంతుడు మాకు ఇచ్చిన అదృష్టంగా వరంగా భావిస్తున్నాము. సమేత మల్లికార్జున స్వామివారి ఆశీస్సుతో ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారి దంపతులు మనకి స్వామివారికి సమర్పించినటువంటి స్వర్ణరథం ఈరోజు స్వామివారి యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున శ్రావణ మాసంలో మాడవీధుల్లో రథోత్సవం నిర్వహించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాన్ని స్వామివారి జన్మ నక్షత్రం రోజున ఆరుద్ర నక్షత్రం రోజున మాడవీధులు ఇచ్చడం ఎంతో వైభవపేతంగా ఉభయమానంగా ఉన్నటువంటి స్వర్ణరథం భక్తులు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇలాంటి దాతలు ఎంతో దాతృత్వంతో ఎన్నో విధాలుగా దేవాలయాల అభివృద్ధి కోసం వారి సాయశక్తిలా కూడా దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాంటి దాతలు ఎంతోమంది ముందుకు వచ్చి ఈ స్ఫూర్తితోటి స్వామివారి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు బదులు కావాలని చెప్పేసి దేవాలయాలు మరింతగా అభివృద్ధి చెందడానికి దాతల యొక్క సహాయ సహకారాలు ముందుకెళ్లాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాము. ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి వచ్చి ఆహ్వానాన్ని మంచి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ రథోత్సవంలో భాగస్వాములైనందుకు వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు వారికి ఎలవేళ ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాము. నమస్కారం.